తాడేపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలం తొక్కుతూ దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం, ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా. ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. రైతన్నలందరూ అడుగుతా ఉన్నారు, పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి. పూర్తి చేయండి, కొత్తగా 1,25,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలో స్థిరీకరణ చేస్తాం, అలాగే వరికి పుడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. రెండవది కారణం, ఈరోజు ఇక్కడ ఎంతమంది వచ్చినందుకు ఏమంటే అది మీ అందరికీ తెలిసిందే. కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దాదాపు 85% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. పూర్తిగా నేను ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నాను. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళు 50% మంది ఎంఆర్ఓతోనో విఆర్ఓతోనో ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది. అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది. ఇదివరకు కోర్టులు ఉంటేనే అన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళలేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి మీ అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం, ఈ బిల్లుని మనం ఇక్కడే తగలెట్టేయాలి. అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే ఈ రోజు కాల్ చేసే దీన్ని చింపేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ కూడా ఒకటే చెప్పేది, వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు మేము అండగా ఉంటాం.